మంచిది, దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అక్కడ రాయబడిన ప్రభు యొక్క యేసు యొక్క కృపలు మన జ్ఞాపకం చేసినట్లయితే, ప్రయాసపడి బారు మూసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ ప్రయాసం అనేది చాలా రకాలుగా ఉంటాయి. సమస్యలతోనూ ఇరుకులతోనూ ఇబ్బందులతో ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నమాట ఆ సమయం చూసేవారు ఉన్నారు, ప్రభు పిలిచేవారుగా ఉన్నారు. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేస్తుంటే, అన్న చాలా ప్రయాసతో ఉన్నది, పిల్లలు లేని స్థితిగా గుడ్రాలుగా ఉన్నది. ఆమె ప్రయాసపడుతూ ఉన్నది. సిలోను మందిరానికి వెళ్ళినది, ప్రార్థన చేయగలిగినది. తన ప్రయాసం అంతా తను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న వెంటనే తన ప్రయాసాన్ని తగినట్లుగా ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క కృపను బట్టి నువ్వైనా ఏ ప్రయాసతో ఉన్నావు? అవసరతలో ఉన్నావా? ఆలోచించు. సమస్యలో ఉన్నావా? సరిచేసే దేవుడు ఉన్నాడు. ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నేను దీవించబడునుగాక. నీ సమస్యలు పరిష్కారం చేయబడునుగాక. సమస్యలతో కూడా మన జీవితానికి ముందు కొనసాగించలేదు. ఏసై మాట ఉంటే నేను వెంబడించే వారికి ఉంటే ఏసై చక్కగా మాట్లాడుతున్నాను. ఏమనంటే, నా గొర్రెలు నా స్వరం వినుగాక, నా గొర్రెలు నా మాట వినుగాక అని వెంబడిస్తే వాటికి నిత్య జీవించేవాడుగా ఉంటాను. అదే అపేక్షతో అబ్రహాం చూశాడు. దేనికి శిల్పియు నిర్మాణకారుడు ఉన్నాడు. ఆ పునాదుల పట్టణం కొరకు ఎదురు చూడగలిగిన వాడుగా ఉన్నాడు. ఎదురు చూడటం జరిగిన సంభాషణ ఏంటంటే, అబ్రహాం యొక్క సంభాషణ, దేవుని యొక్క సంభాషణ ఇద్దరితో కలిసి ఉన్నది. అందుకోసం ప్రభు అంటున్నమాట, నీ మాటలు నా మాటలు నిలిచింటే ఏది ఇష్టం